నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పురవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి. భోగితో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. ఘనంగా మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి జయంతి వేడుకలు. భక్తి పారవశం, మకర జ్యోతి దర్శనం, అయ్యప్ప తిరు ఆభరణాలు ఊరేగింపు, ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన హరిహరసుతుడు, వేలాది మంది భక్తులతో పోటెత్తిన ఆలయం. వార్తల్లోని వివరాలు. పొంగనూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయాల్లో అభిషేక విశేష పూజలు జరిగాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని పట్టణంలోని పుష్కరిణి సమీపాన గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి బంగారు ఆభరణాలతో అలంకరించి ధూపదీప నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నగరి వీధిలోని అయ్యప్ప స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. అయ్యప్పను దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు పట్టారు. ओम केशवाय नारायण नमः माधवाय नमः गोविंदाय नमः विष्णुवे नमः मस्तुभ्यां ओंकाराय नमः वामनाय नमः रुद्राय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय तदोषाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परमवे नमः ओम स्वामी शरणमय्यप्प हरिहरस्तन आनंदस्तन.
సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. దీంతో పట్టణమంతా రద్దీగా మారింది. ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసి సంక్రాంతికి ఆహ్వానం పలికారు. బాణుడు మకర రాశిలో ప్రవేశించడంతో భోగి ప్రారంభమైంది. బుధవారం వేకువజామున పొంగనూరులోని పలు ప్రాంతాలలో ప్రజలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగించారు. గృహాల్లోని పాత వస్తువులను వీధిలోని ఇళ్ల ముందుకు తీసుకొచ్చి భోగి మంటల్లో వేశారు. పెద్దలు చిన్నపిల్లలు చలి కాంచుకున్నారు. భగవంతుణ్ణి స్మరిస్తూ భోగి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇవాళ మనం జరుపుకుంటున్న భోగి ఎంతో విశిష్టమైంది. భోగి పండుగ రోజు ఏకాదశి తిథి రావడమే దీని ప్రత్యేకత. ఇలా మళ్ళీ 2040 వరకు రాదు. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి పండగ వచ్చేసిందిరో. భోగి 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 వచ్చెనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాశి. భోగి 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 వచ్చెనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాశి. చలి చలి గాలుల్లో వెచ్చని మంటలు, మన చెడుని రూపుమాపే విజయ కాంతులు. తెల్ల తెల్లవారు జామున లేచి అందరూ పాత బాధలను మంటలో వేసి, కొత్త ఆశలను గుండెలో నింపి సంబరాలు చేసుకుందా అందరం కలిసి. భోగి 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 వచ్చెనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాశి. భోగి 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 వచ్చెనమ్మ భోగి, ఇంటింటా కురిపించు భోగ భాగ్యాల రాశి. వాకిట్లో రంగు రంగు ముగ్గులెయ్యండి, ముగ్గుల నడుమ గొబ్బెమ్మలు పెట్టండి. హరిదాసు పాటలు, బసవన్న ఆటలు, తీపి తీపి కబుర్లే మన పండగ పాటలు. చిట్టి చిట్టి పిల్లలకి భోగి పళ్ళు పోతామా, దిష్టి అంతా తీసేసి దీవెనలిద్దామా. రేగి పళ్ళు నాణేలు, బంతి పూల రేకులు, సిరి సంపదలతో వర్ధిల్లాలి రేపటి పౌరులు. భోగి 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 భాగ్యాల రాశి. పొంగనూరు ప్రజల అభిమాన నాయకుడు దివంగత చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 90వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్, మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, మాజీ ఎంపీపీ రత్నమ్మల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ కూడలిలోని రామకృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన చిత్తూరు జిల్లా మరియు పుంగనూరు అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేస్తూ కొనియాడారు.
జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా చిత్తూరు నియోజకవర్గానికి అయితే ఏమి, పుంగనూరు నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. వారు ఉన్నప్పటికీ పూర్తిగా గ్రామాల్లో అభివృద్ధి అనేది లేదు. వారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ విద్యుత్ అయితే ఏమి, మారుమూల గ్రామానికి రోడ్లు అయితే ఏమి, కరెంట్ అయితే ఏమి, పాఠశాలలు అయితే ఏమి, ముస్లింల కోసం అయితే షాదీ మహల్లు అయితే ఏమి, బస్ షెల్టర్లు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. వారు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని అందరూ కూడా విన్నంటి ఉన్నారు. ఇప్పుడు కూడా మనమందరూ కూడా ఆ రోజు ఆయన ఒకే పార్టీలో ఉండి పార్టీకి జనానికి సేవ చేస్తున్నారు. మేము కూడా ఆ రోజు 80 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీకి వచ్చి ఎందరు వచ్చినా ఎందరు క్యాండిడేట్లు మారినా నేను రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ జనానికి నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా కీర్తిశేషులు కెలవాతి నూతన కాలం అయినటువంటి రామకృష్ణ గారి 90వ జయంతి సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ అయితేనేమి, అన్నదాన కార్యక్రమం ఏమి జరపడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున జరుగుతున్నది. కావున ఆయన మన పుంగనూరు నియోజకవర్గానికి కాకుండా కూడా ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాకు కూడా అనేక సేవలు అందించినారు. కాలేజీలు అయితేనేమి, బస్ సెంటర్లు అయితేనేమి, అలాగే ఐటీ కాలేజీలు అయితేనేమి, ప్రతి ఒక్కటి దగ్గరుండి పేరున వాళ్ళ కుటుంబమే ప్రతి ఒక్కరిని ఆ రోజుల్లో పేరున పెట్టి పిలిచేది. ప్రతి ఒక్క కార్యకర్తని దగ్గరికి తీసుకొని మీకేం పని కావాలా, మీరు ఎలాగా పార్టీలో నడుచుకోవాలి, ఏమన్నా కూడా మేము వెనకంటే మీకు ముందు మేము నడిపిస్తాము, మీరు తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ జయవంతం చేయాలని ఆ కాలంలో భరోసా ఇచ్చారు. ఆ భరోసా కారణం వల్ల కూడా ఈరోజు కూడా మేము ఇలాగే పుంగనూరు పట్టణంలో ఆయన్ని స్మరించుకుంటా ఉన్నాం. ఆయన కానీ ఆయన కుమారులైనటువంటి అమర్నాథ్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు తలుచుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు సేవలు చేశారు, తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆదుకున్నారు, కార్యకర్తలను ఆదుకున్నారు, తెలుగుదేశం పార్టీని డెవలప్ చేశారు. కాబట్టి ఈరోజు ఆయన లేకున్నా కూడా ఈరోజు 90వ జయంతిని కూడా ఇక్కడ జరుపుకోవాలంటే అంత ఆశామాషి కాదు. అందుకని ఆయనకి ఆత్మశాంతి కలగాలని, అలాగే పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆయన కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి రావడం జరిగింది. ఆ రావడం జరిగిన వెంటనే నీరు చెట్టు పనులకు అమౌంట్ అయితేనేమి, అలాగే ఉద్యోగస్తులకు పాత బకాయిలు డిఎల్ నిలిచిపోయినాయి, వాళ్ళకి కొన్ని కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే 2 టీచర్లు చెప్పారు, అలా నిద్రలే చూస్తానే చంద్రబాబు నాయుడు గారు మాకు 50,000 వేసిండే దాఖలు ఎప్పుడు లేవునా, ఈరోజు ఏ ప్రభుత్వం లేదు, చంద్రబాబు నాయుడు ఈరోజు వేశాడు. ఆయనకి పండగ తరఫున ఆయనకి శుభాకాంక్షలను, అలాగే పుంగనూరు పట్టణంలో కూడా పరిసర ప్రాంతాల్లో కూడా పార్టీ కూడా డెవలప్ కావాలని కూడా ఆశీర్వదిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఆదరించండి. త్వరలో కూడా మేము రావడం జరుగుతుంది. మమ్మల్ని మనసారా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని డెవలప్ చేయాలని మేము ఆశిస్తున్నాం. తిరుమలలో వేకువజామున శ్రీవారి ఆలయం ముందు మహాద్వారం వద్ద భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా మహిళలు భోగి మంటల చుట్టూ శ్రీవారి భక్తులు ప్రదర్శనలు చేస్తూ గోవింద నామస్మరణ చేశారు. అనంతరం ఆలయం తలుపులు తెరిచి స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొని భోగి పర్వదినాన్ని ఆధ్యాత్మిక ఆనందంతో జరుపుకున్నారు. రాజేష్ రండి.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జాద్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే బుధవారం పట్టణంలోని ఇందిరా కూడలిలో కేటీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ నాయకుడు రాహుల్ గాంధీని ఉరితీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని ఉరిశిక్ష వేయాలని చెప్పి చౌరస్తాలో చెప్పినారు బహిరంగంగా. వారు వెంటనే కేటీఆర్ గారు వెంటనే క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా తెలంగాణలో వివిధ కుంభకోణాల్లో లక్షాది కోట్లు వాళ్ళు ప్రజాధనాన్ని దోచేశారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా తీరని అన్యాయం జరిగింది ఈ కేటీఆర్ ప్రభుత్వంలో. కాబట్టి ఈ కేటీఆర్ గారిని వెంటనే అనర్హతతో వేయాలని చెప్పి గౌరవ తెలంగాణ స్పీకర్ గారికి కూడా విన్నవిస్తున్నాను. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ నాయకుడు మన రాహుల్ గాంధీ గారిని ఉరిశిక్ష వేయడం అనేది చాలా వరకు సమంజసం కాదు. తన మాటలు వెనక్కి తీసుకొని గౌరవ రాహుల్ గాంధీ గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి క్షమాపణ చెప్పి తీరాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, మంచి మనసున్న వ్యక్తి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2019 ఏసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుపతిలో కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఉరిశిక్ష వేయాలని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ జై రాహుల్ జై కాంగ్రెస్. పశ్చిమ కనుమలు పులకరించిపోయాయి. భక్తిభావంతో పరవళ్లు తొక్కాయి. జ్యోతి స్వరూపునిగా జగతికి కనిపించిన ఆ అభయ స్వరూపునికి లక్షలాది చేతులు మొక్కాయి. వేల గొంతుకులు బిగరగా స్వామియే శరణమయ్యప్ప అంటూ నినదిస్తూ ఉంటే ఎర్రాతి వారి పల్లి తరించిపోయింది. మకర సుందర దృశ్యాన్ని తిలకించి అయ్యప్ప భక్తులు తన్మయులయ్యారు. ఒక్కసారిగా జయధ్వనులు మిన్నంటాయి. లక్షలాది గొంతులు ఒకటై ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్వనించాయి. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లి కోటమలై అయ్యప్ప స్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం మకర జ్యోతి మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ క్రమంలోని అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని వివిధ పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. వేకువజామున మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇరుముడిని చెల్లించి అయ్యప్పను దర్శించుకున్నారు. జ్యోతిని దర్శించుకున్న భక్తులు పారవర్షం చెందారు. జ్యోతి దివ్య దర్శనం కాగానే అయ్యప్ప నామ స్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. అంతకుముందు స్థానిక సదుమమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరు ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజల్ని చేయించారు. అనంతరం ఆభరణాలతో కేరళ వాయిద్యాలు ప్రత్యేక గొడుగుల మధ్య ఊరేగింపుగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. పడిమెట్ల గుండా వెళ్లి స్వామివారికి సమర్పించారు. తిరు ఆభరణాలు సమర్పించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నంబూత్రి నారాయణన్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న కొండల్లో సాయంత్రం స్వామివారి మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కర్పూర జ్యోతులు వెలిగించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తజనం వేలాదిగా తరలివచ్చారు. బాణాసంచా పేలుళ్ల సందడి, చెక్క భజనలు, కోలాటాలు విశేషంగా అలరించాయి. మండల దీక్ష చేపట్టిన భక్తులు పడిమెట్ల గుండా వచ్చి ఇరుముడులు చెల్లించుకున్నారు. ఎర్రాతివారిపల్లిలో జరిగిన మకర తిలక్ను కేసీటీవీలో ఇప్పుడు వీక్షిద్దాం. మూషికవాగన మోదగహస్త
चामरकर्ण विलंबित सूत्र वामनरूप मगेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते विघ्न विनायक पाद नमस्ते कन्निमूल गणपति भगवाने शरणमय्यप्पा। हरिहर रूपाद्वैत भावना शिखर शरत्कड़ शबरिमला शरणनिनादली रूढ वियत्तल ध्रुव मेखल ई शबरिमला कीर्तित भक्त विकीर्ण सुवर्ण सुधामय केरल शबरिमला पंपाद्वीपवती सुगतीकृत ताळलयान्वित शबरिमला शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा। निर्जित पाश विवर्जित क्लेश सुखास महोज्वल शबरिमला आर्जित पुण्य सुमार्जित पादप मारुद शीकर शबरिमला मुनिजन संदोहात्म वेदना जनित तप फलमैन दिला वाङ्मय काय मनोमय योग जगत शृङ्खल ई शबरिमला शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा। संस्कृति भंग असंग सुसंग वशं वद संपद स्वामी मला निष्कृति एरुगनि दुष्कृतुलार्चे नियममुलिच्चे नीलिमला ఇరుముడి తెచ్చే భక్తుల పాలిటి ఇడుమలు తీర్చే దివ్యమల ఇలలో కలిలో తరణోపాయపు తలవాకిలి శబరిమల శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప शरणं 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 अय्यप्पा स्वामी शरणं अय्यप्पा। हरिहर रूपाद्वैत भावना शिखर शरत्कड़ शबरिमला शरणनिनाद
ఎత్తల ధ్రువమేకల ఈ శబరిమల శరణం 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 అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప.
ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి బాబు స్వామి తగలాలి వద్దు కనికరములు తరగని వరముల నిడు కరుణాశీకరములు పదములు వినాను పదము కదలి జన పదముల పెదవుల నాడే పదములు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప విటనట జనముల వికటపు మనములు కఠినపు వ్రతముల కట్టే చదువులు విటనట జనముల వికటపు మనములు కఠినపు వ్రతముల కట్టే చదువులు మహిప్రామినుకుల మధురపు చినుకులు పిలిచిన పెదవుల పిండే మొదవులు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప విఠలుని తెలియక వికలగతులబడి పెరిగిన సురత తరిగే శరములు విఠలుని తెలియక వికలగతులబడి పెరిగిన సురత తరిగే శరములు భవుడని పిదప భవుడని భ్రమసిన ఇరువడి శృతి కద్వైత స్వరములు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప నియమము సంయమమను ఇరుకరముల నికరపు వెలుగులుగా చేనెరవులు నియమము సంయమమను ఇరుకరముల నికరపు వెలుగులుగా చేనెరవులు మలినపు పెడదల మలిగిన ప్రమిదల మకర జ్యోతులు నిలిపే పదవులు శరణమయ్యప్ప స్వామి శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప కరములు కనకని కరములు తరగని వరముల నిడు కరుణాశిని కరములు పదములు విన అనుపదము కదలి జనపదముల పెదవుల నాడే పదములు శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణం 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 అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేరు స్వామి తన భక్తులను నిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చ భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపాల తీర ఎరుడే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిగీకి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప నీ పులుల చేతే ఈ కూరల్ని తినిపిస్తా నిన్నే తినిపిస్తా ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము ననచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
శాసనం భూమికి భారం కలి రాజ్య ఘోరం ఇక అంతం కాక తప్పదు. నన్నేమీ చేయలేవు అయ్యప్ప. నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరమిచ్చాడు. నేను అంతం కావాలంటే విల్లు కాని విల్లు కావాలి, నారి కాని నారి కట్టాలి, అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి. అవి లేకుండా నాకు చావు లేదు, అవి ఈ సృష్టిలోనే లేవు. విల్లు కాని విల్లు హరి విల్లు గైకొని హరిహరుల సుతుడే తన విల్లు చేసే, నారి కాని నారి ఆ ఆదిశేషుని మణికంఠ స్వామి తన వింటి నారిని చేసే, శరము కాని శరము శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, శరము కాని శరము శరణమయ్యప్ప అను శరణు ఘోషను దివ్య శరము గావించే, శృంభన్ మహాదివ్య క్షత్ర ప్రదీప్తితో ప్రోధానల జ్వాల నగయు నేత్రాలతో ఆకీల కల్లోల ఘోర కలిపై నారి సారించే, శరము సంధించే, దుష్కవిని అయ్యప్ప అంతమొందించే, విజయానికే విశ్వరూపమై నిలిచే. శాంతి శాంతి. मूषिकवागन मोदगहस्त चामरकर्णविलम्बितसूत्र वामनरूप मगेश्वरपुत्र विघ्नविनायक पादनमस्ते विघ्नविनायक पादनमस्ते कन्निमूल गणपति भगवाने शरणमय्यप्पा लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं सास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भो प्रियं सुदं क्षिप्रप्रसादनिरतं सास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा मत्तमादङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं सास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा अस्मत्कुलेश्वरं देवं अस्मच्शत्रुविनाशनम् अस्मदिष्टप्रदातारं सास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा पाण्ड्ये च वंशतिलकं केरळे केळिविग्रहम् आर्त्रत्राणपरं देवं सास्तारं प्रणमाम्यहं स्वामिये शरणमय्यप्पा पञ्चरत्नाख्यमेदत्यो नित्यं सुत्तपडेन्नरः तस्य प्रसन्नो भगवान् सास्ता वसति मानसे स्वामिये शरणमय्यप्पा श्रीभूतनाथ सदानन्द सर्वभूतदयावरा रक्ष रक्ष महाभागो शास्त्रे तुभ्यं नमो नमः
స్వామియే శరణమయ్యప్ప. భూతసేనాయ విద్మహే హరిహరపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్. స్వామియే శరణమయ్యప్ప. సమస్తాపరాధ రక్షగనే శరణమయ్యప్ప. తులసిమణి మార్మనే శరణమయ్యప్ప. గత సంవత్సరము కేసీటీవీ గారి సౌజన్యంతో ఈ జిల్లా ప్రజలకు, పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు, మరి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, మా మిత్రులందరికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం అలవాటు. ఆ అలవాటుగానే ఈరోజు కేసీటీవీ ద్వారా మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసేది కాకుండా ఈ సంవత్సరం తప్పనిసరిగా అన్ని శుభాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురవీధుల్లో ఊరేగుతూ దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి. భోగితో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. ఘనంగా మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి జయంతి వేడుకలు. భక్తి పారవశం మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప తిరు ఆభరణాలు ఊరేగింపు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన హరిహరసుతుడు. వేలాది మంది భక్తులతో పోటెత్తిన ఆలయం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.